మరి ఈ వ్యాసం తెలుగులో రాసిండా, తమిళంలో రాసిండా, కన్నడంలో రాసిండా, కూచిపూడిలో రాసిండా అర్థం చేసుకోవడానికి నాకు బాగా టైం పట్టింది. నాకు తెలుగు వచ్చేదే చదవడం అంతెంత. అందులో ఈయన రాసిన వ్యాసానికి నేను 10 సార్లు చదివినా కూడా నాకు అర్థం కావట్లేదు. ఒకసారి చదివి వినిపిస్తా, మీరన్నా అర్థం చేసుకోగలరు. ఒకసారి చూడండి. హలో ఫ్రెండ్స్, నేను మీ అహ్మద్ పాషా. వెల్కమ్ టు ద మీడియా రిపోర్ట్. తెలుగుదేశం పార్టీకి ఒక న్యూస్ పేపర్ ఉన్నది. దాని పేరే చైతన్య రథం. ఈ న్యూస్ పేపర్ని తెలుగుదేశం పార్టీ ఎలక్షన్ల తర్వాత, అంటే గెలిచిన తర్వాత స్టార్ట్ చేసింది. కాకపోతే ఈ న్యూస్ పేపర్ని స్టార్ట్ చేసిన తర్వాత ఏబిఎన్ రాధాకృష్ణ గారికి, చంద్రబాబు నాయుడు గారికి మధ్యలో ఒక రిఫ్ట్ వచ్చింది అని చెప్పేసి కొంతమంది అనుకుంటున్నారు. నేను చెప్పట్లేదు, కొంతమంది అనుకుంటున్నారు. కాకపోతే ఎందుకని చెప్పేసి నేను ఈరోజు ఈ న్యూస్ పేపర్ గురించి మాట్లాడుతున్నా అంటే, ఈ న్యూస్ పేపర్లో ఈరోజు ఒక వార్త వచ్చింది. ఇక్కడ మీరు చూస్తే ఇది తెలుగుదేశం పార్టీ ట్విట్టర్ హ్యాండిల్. ఇది ఇక్కడ చైతన్య రథం ఈ న్యూస్ పేపర్ అన్నది ఈరోజు వేయడం జరిగింది. ఇక్కడ మనం చూసుకుంటే పైన డేట్ చూడండి, 12 సెప్టెంబర్ 2024, అంటే ఈరోజు. ఇందులో ఒక న్యూస్ అనేది చేసిండు. ఈ న్యూస్ చదివినాక నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నవ్వొచ్చింది. ఎందుకు నవ్వొచ్చింది, ఏంటి ఈ న్యూస్ ఒకసారి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఒకసారి డీటెయిల్గా ఇక్కడ చూడండి. ఇందులో ఏమంటాడు అంటే, పొలిటికల్ పెన్ కౌంటర్ అని చెప్పేసి ఇక్కడ ఒకటి ఇచ్చిండు. ఇక్కడ ఇచ్చి ఇందులో ఏమంటాడంటే, జగన్మోహన్ రెడ్డి గారు నిన్న నందిగామ సురేష్ గారిని కలవడానికి జైలుకి వెళ్ళడం జరిగింది. దాని గురించి ఈ న్యూస్ అన్నది కవర్ చేసిండు. ఇక్కడ ఇందులో ఎంత దారుణం అంటే, కొన్ని పదాలు అన్నది వాడడం జరిగింది. ఆ పదాలు విన్నాక నాకు నవ్వొచ్చింది. ఆ పదాలు వింటే మీరు కూడా నవ్వుతారు. ఏంటి అంటే, తప్పు చేసి అరెస్ట్ అయి జైలుకి వెళ్ళిన నందిగామ సురేష్ని పరామర్శించిన జగన్ అని చెప్పేసి. నందిగామ సురేష్ గారు జైలుకి వెళ్తే తప్పు చేసి అరెస్ట్ అయిన వాడిని పరామర్శించడానికి ముఖ్యమంత్రి వెళ్ళిండు అని చెప్పేసి, అంటే పూర్వ ఎక్స్ సీఎం వెళ్ళిండు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి ఇక్కడ వేయడం జరిగింది. నేను ఒక విషయం చెప్తా. జైలుకి వెళ్ళిన ప్రతి వ్యక్తి తప్పు చేసిన వాడేనా అని చెప్పేసి నేను చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నిస్తున్నా. మీరు కూడా 56 రోజులు జైల్లో ఉంటే మిమ్మల్ని పరామర్శించడానికి గౌరవనీయులు లోకేష్ గారు, మీ కొడుకు, మీ భార్య గారు, ఏకంగా పవన్ కళ్యాణ్ గారు రోడ్డు మీద పడుకొని మరీ వెళ్ళి మిమ్మల్ని పరామర్శించారు. అంటే జైల్లో ఉన్న వాళ్ళందరూ క్రిమినల్ అయినప్పుడు మళ్ళీ వాళ్ళు కూడా వచ్చి మిమ్మల్ని పరామర్శించారు కదా. మీరు జైల్లో ఉంటే మీరు కూడా క్రిమినల్ అయినా? ఈ యొక్క విషయానికి చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పాలి. రెండవ విషయము, ఇక్కడ నందిగామ సురేష్ గారిని అరెస్ట్ చేయడానికి కారణం ఏంటంటే, తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద ఏదో దౌర్జన్యం చేసిండని చెప్పేసి. ఇక్కడ క్లియర్గా నందిగామ సురేష్ గారి వైఫ్ వచ్చేసి ఆమె ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. నందిగామ సురేష్ అక్కడ ఉన్నట్టు మీరు నిరూపిస్తే నేను దేనికైనా సిద్ధంగా ఉన్నా అని చెప్పేసి ఆయన భార్య ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. నిజంగా మీరు ఒక ఫుటేజ్ ఇవ్వండి, నందిగామ సురేష్ గారు అక్కడ ఉన్నారు అని చెప్పేసి ఒక ఫుటేజ్ ఇవ్వండి, ఒక సాక్ష్యం ఇవ్వండి. ఏమీ లేదు. మీరు ఈరోజు ఒక దళితుడిని పట్టుకొని, ఒక పేదవాడిని జగన్మోహన్ రెడ్డి ఒక పొలిటీషియన్ని చేసి అంత పెద్ద స్థాయికి తీసుకెళ్తే, ఈరోజు ఆ దళితుడిని మీరు తీసుకెళ్ళి అరెస్ట్ చేసి లోపలేసారు. ఇక్కడ ఇంకో విషయము, లక్షలాది జనం పీకల్లోతు కష్టాల్లో ఉంటే, ఇక్కడ చూడండి చాలా సిల్లీగా అనిపించింది నాకు ఈ న్యూస్. లక్షలాది జనం పీకల్లోతు కష్టాల్లో ఉంటే, ఒక్క నిమిషం, ఇక్కడ రాసిండు, లక్షలాది జనం పీకల్లోతు కష్టాల్లో ఉంటే పలకరించడానికి కూడా రాకపోయాడు అని చెప్పేసి. నేను ఇక్కడ చంద్రబాబు నాయుడు గారిని ఒక ప్రశ్న అడగాలి. ఏంటి అంటే, 2వ తారీఖు మన స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన రోజు 2వ తారీఖు ఈ నెల సెప్టెంబర్ 2. ఆ రోజు తండ్రి గారి దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్గా ఎక్కడికి వచ్చిండు అంటే, ఎవరైతే ప్రజలు ఉన్నారో ఆ కష్టాల్లో ఉన్న ప్రజల కోసమే జగన్మోహన్ రెడ్డి గారు రావడం జరిగింది. వచ్చి ఆ ప్రజల్ని కలిసిండు. మీకు తెలవదు, నాలాంటోళ్ళు చెప్తే మీరు పట్టించుకోరు, ఉల్టా నాలాంటోళ్ళనే బెదిరించడానికి ప్రయత్నాలు చేస్తారు. కానీ ముందు విషయాలు తెలుసుకోండి. జగన్మోహన్ రెడ్డి వచ్చిండా రాలేదా అన్న విషయం తెలుసుకోండి. నెక్స్ట్ మనం చూసుకుంటే, అలాంటిది దళితుడిని అరెస్ట్ చేశారా అంటూ ఒకటి. అంటే నందిగామ సురేష్ దళితుడే కదా, అందులో ఏమైనా సందేహం ఉందా మీకు? ఉంటే మీరు ఒకసారి క్లారిఫై చేసుకోండి. 100% మీరు అరెస్ట్ చేసింది దళితుడినే, అందులో ఎట్లాంటి సందేహం లేదు. ఎందుకు చేశారు? ఒకవైపు జగన్మోహన్ రెడ్డి దళితుల కోసం ఏమేం చేయలేదు. ఇక్కడ ఇంకో విషయం, అలాంటిది దళితుడిని అరెస్ట్ చేస్తారా అంటూ సీఎం చంద్రబాబుపై పెత్తందారు వార్నింగులు ఇవ్వడం సిగ్గుచేటు అని చెప్పేసి. 100% చంద్రబాబు నాయుడు గారు చేసిన అతిపెద్ద తప్పు ఇది. ఏంటి ఆ తప్పు అంటే, అసలు అక్కడ లేనే వ్యక్తి ఎవరైతే నందిగామ సురేష్ గారు ఉన్నారో ఆయన అక్కడ అసలు లేనే లేడు ఆ ఇష్యూ జరిగినప్పుడు. సరే, ఆ ఇష్యూ ఎందుకు జరిగింది మీకు తెలుసు కదా. ఆ ఇష్యూ ఎందుకు జరిగిందంటే, ఒక పెద్ద తిట్టు అప్పట్లో సీఎంగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని లా డాష్ కొడక అని చెప్పేసి తిడితే, ఒక ముఖ్యమంత్రిని, అప్పట్లో ముఖ్యమంత్రిని పట్టుకుని అంత పెద్ద తిట్టు తిడితే ప్రజలు రియాక్ట్ అవ్వరా? కార్యకర్తలు రియాక్ట్ అవ్వరా?
ఒక్కసారి మీరు కూడా ఆలోచించాలి. దేవుడు ఆ సమయం తేవద్దు. ఎప్పుడు మీరు ఎప్పుడు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలి. 45 సంవత్సరాల ఇండస్ట్రీ, మీరు ఇంత ఎక్స్పీరియన్స్ పాలిటీషియన్. రేపు పొద్దున అన్ఫార్చునేట్గా మిమ్మల్ని ఎవడన్నా ఏమన్నంటే మీ కార్యకర్తలు కూడా చేసే పని ఇదే. అదే ఇక్కడ జరిగింది. దాన్ని పట్టుకొని వాడు చేసిండు, వీడు చేసిండు, వాడిని తీసుకుపోయి లోపలేస్తా, వీడిని తీసుకుపోయి లోపలేస్తా అంటే ఇక దీనికి అంతు అదుపు అనేది ఉండదు. రేపు పొద్దున 2029లో ఎలక్షన్లు జరిగి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికైతే రేపు పొద్దున మరి మీ వాళ్ళే ఆడికిపోతారు. మళ్ళీ ఆడికేగా పోయేది. అంటే ఆ ఏళ్ళని రిజర్వ్గా పెట్టాలి. ఎలక్షన్లు జరిగినప్పుడల్లా పొలిటీషియన్లు వస్తారు అని చెప్పేసి పోలీసులకు ఒక మెసేజ్ అన్నది ఇవ్వండి. ఇక్కడ కింద ఇదంతా వదిలేయండి. ఇక్కడ కింద ఎవరో ఈయన పండితుడు అంట, ఏంటి మహాదేవ్ గారు. ఈ మహాదేవ్ గారు ఒక పెద్ద వ్యాసం రాసిండు. మరి ఈ వ్యాసం తెలుగులో రాసిండా, తమిళంలో రాసిండా, కన్నడంలో రాసిండా, కూచిపూడిలో రాసిండా అర్థం చేసుకోవడానికి నాకు బాగా టైం పట్టింది. నాకు తెలుగు వచ్చేదే చదవడం అంతింత. అందులో ఈయన రాసిన వ్యాసానికి నేను 10 సార్లు చదివినా కూడా నాకు అర్థం కావట్లేదు. ఒకసారి చదివి వినిపిస్తా, మీరన్నా అర్థం చేసుకోగలరు. ఒకసారి చూడండి. ఇక్కడ చూసుకుంటే జగన్ను చూడ ఎర్రదిబ్బ అంటున్నాడు. జగన్మోహన్ రెడ్డి ఎర్రదిబ్బ అంట. చంద్రబాబు ఎవరెస్ట్. ఓడమ్మ జీవితం, నా జీవితంలో ఇంత పెద్ద భజన పార్టీలు ఇంకా చూడలేదురా బాబు. నువ్వు చేసే భజన. నిన్న ఒక అమ్మాయి అట్లే చేసింది. సార్ నేను మీకోసం ఒక పాట రాసిన అన్నది. పాడినా అన్నది. అవును పాడు అంటే ఆ అమ్మాయి పాట పాడితే చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ పడిపోయారు. నిజంగా అసలు ఎవరో అది ఇంజక్షన్లు ఇస్తే మత్తు ఇంజక్షన్లు ఎట్లా పడిపోతారు అట్లా పడిపోయారు ఆ పాటకి. ఆ గొంతు అంత బాగుంది. ఈడు కూడా ఆ భజన చేస్తున్నాడు. ఇక్కడ కింద చూసుకుంటే వార్నింగులు ఇస్తున్నాడు. ఏంటి హెచ్చు మీరి ఏంటి క్రాకిస్టు అని చెప్పేసి, పెచ్చు మీరి క్రాకిస్టు అని చెప్పేసి వార్నింగులు ఇస్తున్నాడంట. పెచ్చు మీరి క్రాకిస్టు అంట. ఎవరు ఇస్తున్నారు వార్నింగులు? జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి ఏమంటాడు? పెచ్చు మీరి క్రాకిస్టు అని చెప్పేసి అంటున్నాడు. ఈ మహాదేవ గారు, ఆయన పేరు ఒకటి కింద రాశారు. దాని తర్వాత నందిగాంపై ఉన్న ప్రేమ జైలుకెళ్ళి పంచితివి. 100% దళితుల మీద ప్రేమ ఉంది. జైలుకు కాదు శ్మశానానికి వెళ్ళినా పంచుతాడు జగన్మోహన్ రెడ్డి. ఒకసారి నా అనుకున్న తర్వాత జగన్మోహన్ రెడ్డి ఎవరిని వదిలిపెట్టాడు. అందులో ఎట్లాంటి సందేహం పెట్టుకోకండి గౌరవనీయులు మహాదేవ గారు. నెక్స్ట్ మనం చూసుకుంటే జనం పైన ఏది మామా వరదల్లో ముంచేస్తివి అని చెప్పేసి ఇక్కడ ఇంపార్టెంట్ విషయం మాట్లాడిన. ఇక్కడ నందిగామ సురేష్ గారి మీద ఉన్నటువంటి ప్రేమ జనం పైన ఏది మామ వరదల్లో ముంచేస్తివి అని చెప్పేసి ఇక్కడ ఒక మాట అంటున్నాడు. నిజంగా మహాదేవ గారు మీరేమన్నా శ్రీలంకలో బంగ్లాదేశ్లోనే ఉన్నారా? మీరు ఆంధ్రప్రదేశ్లో ఉన్నారా? ఎందుకంటే నా లెక్క ప్రకారం ఈ వరదల్లో ఎవరు ప్రజల్ని ముంచిర్రు అంటే నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మళ్ళీ ఒకసారి మీలాంటి వాళ్ళకి అర్థం కావాలి కాబట్టి ఒక ఎక్స్ప్లెనేషన్ ఇస్తా. ఎవరి కోసము అంటే మన మహాదేవ గారి కోసం స్పెషల్ ఎక్స్ప్లెనేషన్ ఇది. మళ్ళీ ఒకసారి వినండి, మీరు వినే ఉంటారు. ఈడ చూసుకుంటే మనం చూసుకుంటే ఇది వెలగలేరు. ఇక్కడ నుంచి మనం చూసుకుంటే ఇది విజయవాడ, ఇది అజిత్ సింగ్ నగర్. ఏదైతే మొత్తానికి మునిగిపోయిన ఏరియా ఉందో ఇదే. దీని చుట్టుపక్కల ఏరియా అన్నది మునిగిపోయింది. బుడమేరు నీళ్ళు వచ్చేసి ఇక్కడికి వెలగలేరుకి ఇట్లా వస్తాయి. ఇక్కడ నుంచి 2గా చీలిపోతాయి. ఒక చీలికేమో ఇట్లా 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 పోయి ఒక ఇబ్రాహీంపట్నం దగ్గర ఇక్కడ కృష్ణానదిలో కలుస్తుంది. ఓకేనా మహాదేవ్ గారు? మీరు మంచిగా వినాలి. మీకు వినిపిస్తుందో లేదో అది కూడా తెలియదు నాకు. వీడికి వచ్చి కలుస్తుంది. రెండోది ఏంటి అంటే రెండో చీలిక ఇట్లా 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 ఇట్లాగో ఇట్లా ఉంది. ఇట్లా పోయి విజయవాడ మీదుగా కొల్లేరు సరస్సుకు పోద్ది. చక్కగా ఎక్కడికి? కొల్లేరు సరస్సుకు పోద్ది. విజయవాడ మీదుగా పోద్ది. జనరల్గా ఏం చేస్తారు? విజయవాడని కాపాడడానికి ఎప్పుడైనా సరే కృష్ణానది వైపు మళ్ళిస్తారు. ఏంటి అంటే బుడమేరు నీళ్ళని. కానీ ఆ రోజు ఎవరికీ చెప్పకుండా, ఎవరిని అసలు ఇంటిమేషన్ అనేది ఇవ్వకుండా ఏం చేశారంటే కృష్ణానది వైపు మళ్లించకుండా, సరే కృష్ణానది పొంగు మీద ఉండేనో ఏముండేనో అది వేరే కథ. కృష్ణానదికి మళ్లించకుండా ఏం చేశారు? విజయవాడ వైపు అంటే కొల్లేరు సరస్సు వైపు మళ్లించారు. కాకపోతే ఇక్కడ తప్పు చేసిరా అంటే 100% తప్పు చేశారు. ఎట్లా అంటే మీరు కొల్లేరు సరస్సు వైపు విజయవాడ వైపు మళ్లిస్తప్పుడు ఏం చేయాలంటే ప్రజలకి చెప్పాలి, అప్రమత్తం చేయాలి. మీ దగ్గర 20 గంటల టైం ఉండే, అయినా కూడా మీరు అప్రమత్తం చేయలేదు. మళ్ళీ ఇది నేను చెప్తలేనండి, నేను చెప్తున్నాను చెప్పేసి మళ్ళీ పోలీసు వాళ్ళు నా మీద కేసు పెట్టారు. నేను చెప్తలేను. మీ డీఈలో మీ గవర్నమెంట్ అధికారులే చెప్పిన మాటలు ఇవి. 20 గంటల సమయం ఉన్నప్పుడు మీరు ఒకవేళ అప్రమత్తం చేసుంటే ఇక్కడ ఈ విజయవాడకి వచ్చినటువంటి బుడమేరు నీళ్ళకి ఇక్కడ గండి పడేది కాదు, గండిపడి ఈ మొత్తం ఏరియా మునిగిపోయేది కాదు, 3వ వంతు విజయవాడ మునిగిపోయేది కాదు. ఇది నేను మన గౌరవనీయులు పూజ్యులు అనేటువంటి మన మహాదేవ గారికి నేను సవినయంగా చెప్తున్న మాట. ఎవరికి? ఈ మహాదేవ్ గారికి. ఈయన పాపం ఇక్కడ రాష్ట్రంతో సంబంధం లేకుండా బతున్నాడేమో. ముంచేసింది జగన్మోహన్ రెడ్డి అంటాడు. ఓడమ్మ జీవితం. 3 నెలల కిందనే గవర్నమెంట్ మానిందిరా బాబు, నీకు అది కూడా తెలియదు. ముంచింది ఎవడు మరి?
గవర్నమెంట్ ప్రస్తుతం ముఖ్యమంత్రి ఉన్నోడు ముంచినట్లా పోయిన ముఖ్యమంత్రి ముంచినట్లా ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇంకో విషయం ఏంటంటే నిర్లక్ష్యం. నేను నిర్లక్ష్యం మీద ఆల్రెడీ వీడియోలు చేసిన. 100% ఇది ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం, చంద్రబాబు నాయుడు గారి యొక్క నిర్లక్ష్యం. ఇందులో ఎట్లాంటి సందేహం అనేది లేదు. ఓకే, మహాదేవ్ గారికి అర్థమైంది అనుకుంటున్నా. నెక్స్ట్ మనం చూసుకుంటే ఏంటి, ఏళ్ల నుంచి పుట్టే బాసు దళితులపై అంతా లవ్వు, ఊచకోత కోసినప్పుడు కానలేదా ఒంటి కొవ్వు అని చెప్పేసి ఇక్కడ మంచి ఒక ప్రాస రాసినాడు. ఇక్కడ నేను మన బాస్ మహాదేవ్ గారికి ఒక ప్రశ్న అడుగుతుంటే, ముందుగాల కూర్చొని మంచిగా ఇంత అన్నం తినేసి మీరు ఏం చేయాలంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఎంతమంది దళితుల్ని, మంత్రులని, ఎమ్మెల్యేలని, ఉప ముఖ్యమంత్రులని చేసిండో ఒకసారి చూసుకుందాం మనం. ఓకే, ఎంతమందిని చంద్రబాబు నాయుడు గారు చేసిండో చూసుకుందాం. అది నెక్స్ట్, జగన్మోహన్ రెడ్డి గారు ఎంతమందికి డీబీటీ ద్వారా డైరెక్ట్ ట్రాన్స్ఫర్, మనీ ట్రాన్స్ఫర్ అన్నది చేసిండు దళితులకి, ఎంతమందికి సహాయపడ్డాడు అదొకసారి చూసుకుందాం. 2014 నుంచి 19 దాకా చంద్రబాబు నాయుడు గారు ఎంతమందికి చేసిండు సహాయం దళితులకి అదొకసారి చూసుకుందాం. దళితులకి మన జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి న్యాయం ఏంటి అదొకసారి చూసుకుందాం. చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి న్యాయం చూసుకుందాం. చూసుకున్నాక దళితుల గురించి మనం మాట్లాడదాం. అప్పుడు కానీ మీరు దళితుల గురించి మాట్లాడితే బాగుంటుంది. కానీ మీరు ఏదీ లేకుండా ఏదో మీకు రాయడం వచ్చు అని చెప్పేసి రాస్తే, దీనికంటే మంచి ప్రాస నేనే రాస్తా. నేను కూర్చున్నప్పుడు నా లోపల ఉన్నటువంటి కవి బయటకు వచ్చేస్తాడు. అప్పుడప్పుడు వాడిని నేనే ఆపుతా. వద్దురా బాబు, మన కవులం కాదు, మన జర్నలిస్టులము, వద్దు అని చెప్పేసి ఏం చేస్తా అంటే, నైట్ 9:30 నుంచి 10 వరకు నేను నా కవిని అట్లా లేపి నేను ఏదో రాసుకొని ఆ బుక్ మలిసి మళ్ళీ అన్ను పెట్టుకొని, ఎందుకంటే ఎవరికైనా కనిపిస్తే మళ్ళీ చదువుతారు, చదివితే మళ్ళీ వాళ్ళకి నవ్వొస్తుంది. నేను నాలో కవి అట్లుంటాడు. నేను కూడా నీకంటే బాగానే రాస్తా, కానీ రాసేది ఏదో నేనన్నా మంచి రాస్తాను, నువ్వేంది మొత్తం కవిత్వం అని కవిత్వం రాసిన అదొకసారి చూసుకోవాలి. నెక్స్ట్ చూసుకుంటే, పెను కుట్రలు, కుతంత్రాలు, ఫ్యానుగాళ్ళు అంటే మూలధనం. ఫ్యానుగాళ్ళు అంటే పెనుకుట్రలు, కుతంత్రాలు, మూలధనం అంట. ఎవరికి అంటే ఫ్యానుగాళ్ళు. సరే, సాంప్రదాయ తీరు నొదిలి దారి తప్పే రాజకీయం అని చెప్పేసి, దారి తప్పే రాజకీయాల గురించి నువ్వు మాట్లాడితే 45 years ఇండస్ట్రీ వాళ్ళతో మాట్లాడాలి నువ్వు. అది ఇంపార్టెంట్. నువ్వు వాళ్ళని ప్రశ్నించే దమ్ము లేదు. దమ్ము లేకుండా ఏం చేస్తున్నారు అంటే ఇక్కడ వీళ్ళని ప్రశ్నిస్తున్నావు. అది తప్పు. ప్రశ్నించినప్పుడు అందరినీ ప్రశ్నించండి, అందులో ఏముంది. ఇట్లాంటి రాతలు రాయకండి, ఎందుకంటే మీ లెవెల్ పడిపోద్ది అని నేను అనుకుంటున్నా. ఇది మ్యాటర్. అటు ఇటు పోయి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి. ఎందుకు ఇంత భయం జగన్మోహన్ రెడ్డి అంటే నేను బాగా ఆలోచించాను. ఒక విషయం ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు గెలిచిండు, 164 సీట్లు కూటమికి వచ్చినాయి. అయినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి అంటే ఎందుకు భయం అంటే, ఇప్పటికి కూడా 40% ఓట్లు జగన్మోహన్ రెడ్డికే వచ్చినాయి. 11 మంది ఎమ్మెల్యేలు గెలిచినప్పటికీ కూడా ఓట్ల శాతం ఎక్కువ జగన్మోహన్ రెడ్డికి ఉంది. రేపు పొద్దున 2029లో ఈ ఓట్లు ఖతర్నాక్ అయ్యే ఒక ఆప్షన్ అన్నది ఉన్నది అని చెప్పేసి ఈ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారు భయపడుతున్నాడు. ఇందులో ఎట్లాంటి సందేహం లేదు. మీరు భయపడండి. 2029లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి. ఇది రాసి పెట్టి నా లెటర్ హెడ్ మీద ఇవ్వమని కూడా నేను మీకు ఇస్తా. సరే, ఇది విషయము. ఈ వీడియోని వైరల్ చేసే బాధ్యత మీది. వైరల్ చేయడానికి 2 మార్గాలు. ఒకటి, వీడియో కింద ఉన్నటువంటి లైక్ బటన్ ప్రెస్ చేయండి. రెండోది, ఈ వీడియోని మీకు తెలిసిన వాళ్ళందరికీ వాట్సాప్ ద్వారా వీడియో యొక్క లింక్ని పంపించండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.